గతంలో రోజాపై వచ్చిన ఆరోపణలు నిజమవుతున్నాయా? ఆదాయం లేకున్నా ఆడి కార్లు ఎలా కొంటున్నారు? సొంత పార్టీ నేతల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారా? చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది అవినీతి పనులు మాదిరి రోజా వ్యవహారం మారిపోయిందా? నగరిలో రోజా అవినీతి భాగవతం కోడై కూస్తోందా? రోజా దందాలపై గతంలో జన సైనికులు చెప్పిన నిజాలు ఇప్పుడు రుజువవుతున్నాయా? లెట్ us వాచ్ ది స్టోరీ. వైసీపీ నేత మంత్రి రోజాపై సొంత పార్టీ నేతలే మండిపడ్డం ఇదే కొత్త కాదు. నగరి ఎమ్మెల్యేగా ఆర్కే రోజా మీద సొంత పార్టీలో చాలా కాలంగా రచ్చ జరుగుతూనే ఉంది. ఆమెకు టికెట్టు ఇస్తే ఊరుకునేది లేదు అని నగరి నియోజకవర్గ వైసీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానిక వైసీపీ నేతల కారణంగా ఆమెకు కనీస ప్రోటోకాల్ దక్కలేదు. ఇప్పుడంటే మంత్రి, ఆ హోదా దర్పానికి కొంత మెత్తపడ్డారు నగరి వైసీపీ నేతలు. అయితే ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రోజా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ నగరి వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదన్న ప్రచారం నేపథ్యంలో కాస్త గట్టిగా వైసీపీ నేతలు ఆమె అవినీతిని ఎండగడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఏకంగా 70 లక్షలకు రోజా బేరం కుదుర్చుకున్నారని సొంత పార్టీ నేతలే చెప్పడంతో రోజా బండారం బయటపడుతోంది. ఇంతకాలం రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్యాకేజీ స్టార్ అంటూ ఒక్క ఆధారం చూపకుండా విమర్శలు చేస్తూ జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలం కావడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని భావించి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా మరింత రెచ్చిపోయారు. విరామం లేకుండా నోటికి పని చెప్పారు. అయితే ఎంతగా విపక్ష నేతలపై విరుచుకుపడినా జగన్ మాత్రం ఆమెను దూరం పెట్టడానికే నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలే రోజా అవినీతిపై మాట్లాడుతూ కలెక్షన్ క్వీన్ అని సంబోధిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి మీడియా సమావేశం పెట్టి మరీ అవినీతి ఆరోపణలు చేశారంటే మంత్రి రోజా, ఆమె సోదరుడు కుమారస్వామిరెడ్డి ఎంతగా వసూళ్లు చేశారో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కుమారస్వామి తమ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారంటూ వైసీపీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. చైర్మన్ పదవి కోసం రోజా అన్నయ్య కుమారస్వామిరెడ్డికి దళిత మహిళ నేతనైన తాను 3 విడతల్లో 40 లక్షలు చెల్లించానని, అయితే చైర్మన్ పదవి ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. రోజా చెప్పిన మీదటనే తాను ఆమె అన్నను కలిసి సొమ్ములు ఇచ్చామన్నారు. ఇప్పుడు తమకు సీఎం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇప్పటికే మంత్రి రోజా తిరుమల పర్యటనలు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆమె తిరుమల వెళ్లి వస్తుండడం, ఈ క్రమంలో తన వెంట పెద్ద ఎత్తున వీఐపీ కేటగిరీలో పార్టీ శ్రేణుల్ని తీసుకువెళుతుండడం, అలా తీసుకువెళుతున్న వారి నుంచి ఆమె వసూళ్లు చేపడుతున్నారనే విమర్శలు రావడం తెలిసిన విషయాలే. పుత్తూరు కౌన్సిలర్ ఆరోపణలు మాత్రమే కాదు, చిత్తూరు జడ్పీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీటీసీలు కూడా రోజాపై ఆరోపణలు గుప్పించారు. ఆమెకు ఈసారి నగరం నుంచి పార్టీ టికెట్ ఇస్తే తామంతా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తామని అల్టిమేటం ఇచ్చారు. అయితే ఈ పరిస్థితులు ఎదురైనా రోజాకు మాత్రం ఏ వర్గం నుంచి మద్దతు కానీ సానుభూతి కానీ లభించడం లేదు. పైగా తగిన శాస్తి జరిగిందన్న భావనే పార్టీలో వ్యక్తమవుతోంది. ఇక విపక్షాల నుంచైతే రోజాపై విమర్శల దాడి పెరిగింది. ఇంతకీ తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మంత్రి రోజా ఎలా స్పందిస్తారో ఏమో.